శివరాత్రి రోజు తప్పకుండా చేయాల్సింది ఉపవాసం. ఉపవాసం అంటే ఏమిటి? దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో మనం అస్తమాను వాడుకునే అర్థం, మనకి అందరికీ తెలుసు. ఏమిటంటే అన్నం మానేయడం. ఒక రకంగా ఏదైనా తినడం మానేసి ఉపవాసం చేయడం మంచిది. ఎందుకంటే మీరు సైంటిఫిక్ గా చూస్తే కనుక శరీరంలో పువ్వు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కొన్ని కరుగుతాయి. దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే విపరీతంగా తినేస్తే నిద్ర వస్తుంది తప్ప భగవంతు మీద మనస్సు నిలవదు. అందుకని ఉపవాసం అనే దాన్ని మన ప్రతి పండక్కి మన ఋషులు లింక్ చేసి పెట్టారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలా మానేసేసి మధ్య బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళందరూ కటిక ఉపవాసం చేద్దామని పట్టుదలతో కూర్చొని పక్క రోజు వెళ్ళి హాస్పిటల్లోకి సెలైన్లు పెట్టించుకుంటారు. అలాంటివి ఎంత మందిని చూశాను. అలాంటి ఉపవాసాలు ఎప్పుడూ చేయకండి, అది మంచిది కాదు. ఇంకా రెండవది, అసలైన ఉపవాసం ఏమిటి? ఇది అన్నం మానేయడం ఉపవాసం కాదు. అసలైనది ఏమిటి అంటే ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం. అంటే మన మనస్సు పరమేశ్వరుడికి దగ్గరగా రోజంతా ఉండగలిగితే దాని ఉపవాసం.